చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసింది. అలా మొదటి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత ఫేమ్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ స్థాయికి ఎదిగింది సమంత. ఇక సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ఒక ఫేమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్య సమస్యలు, ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటిస్ తర్వాత శామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా తనకు ఓపిక ఉన్నంతలో మూవీస్, సిరీస్ చేస్తున్న సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే రీసెంట్ గా సిడ్నీ పర్యటనలో పాల్గొన్న సమంత ప్రస్తుతం అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి, సక్సెస్ గురించి సమంత ఆసక్తికరంగా మాట్లాడారు. ఇబ్బందుల నడుమ కెరీర్ను సాగించడం, విజయం సాధించడం, ఈ పరిణామాన్ని నేనేం గొప్పగా భావించను. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే ఒక స్త్రీ నిజమైన విజయం. నచ్చినట్లు బతకడమే అసలైన సక్సెస్. అభిరుచికి తగ్గట్టు పనులు చేయడం సక్సెస్. నిజ జీవితంలో పోషించే ప్రతి పాత్రను సమర్థవంతంగా రాణించగలగడమే సక్సెస్. ఆ విషయంలో ఒక స్త్రీగా నన్ను నేను చూసుకుని గర్విస్తా. కెరీర్ పరంగా నేనేంటో అందరికీ తెలుసు. కానీ ఒక్క నటిగా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థ మొదలు పెట్టాను. వినూత్నమైన కథలను, కొత్త టాలెంట్ను సమాజానికి అందించాలనే దృక్పథంతోనే నిర్మాతగా మారానని సమంత తెలిపింది. ఇక ఈ పర్యటనలో అక్కడ యువతతో ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లానని, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని కలలు కనేదానని అన్నారు. కానీ ఆ ఒక్క కోరిక అప్పుడు తీరలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా తీర్చాడు దేవుడిని చెప్పుకొచ్చింది సమంత.